హలో ఎవ్రీవన్, ఇవాళ మనం వచ్చేసి రియల్మీ టెక్ లైఫ్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూ అయితే నేను చేయబోతున్నాను. ఇది వచ్చేసి యూజ్డ్ రివ్యూ అనమాట. చాలా సంవత్సరాలు నేను ఇది వాడిన తర్వాత నేను ఈ రివ్యూని అయితే చెప్పబోతున్నాను. అలాగే దీనిలో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి, అండ్ దీనివల్ల నేను ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను అనేది నేను క్లియర్గా వీడియోలో అయితే చెప్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది రియల్మీ టెక్ లైఫ్ బ్రాండింగ్తో ఉన్న రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. నేను దీన్ని బిగ్ బిలియన్ డేస్ స్పెషల్ సేల్లో అయితే కొన్నాను. సో నేను కొన్న తర్వాత ఏంటంటే ఈ రోబోని చాలా మైల్డ్గా అయితే యూస్ చేశాను స్టార్టింగ్లో. తర్వాత కోవిడ్ లాక్డౌన్లో అప్పుడు మాత్రం చాలా హెవీగా అయితే యూస్ చేశాను. ఎందుకంటే మనకి ఆ రోజు మేట్స్ కానీ వాళ్ళు ఎవరూ రాలేదు, అందుకని చెప్పి అప్పుడైతే నేను బాగా వాడాను అనమాట. దాని తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల నేను ఎక్కువ అయితే వాడలేదు, బట్ రేర్గా అయితే వాడుతుండేవాడిని. సో దీనిలో నాకు ఫస్ట్గా వచ్చిన ఇష్యూ ఏంటంటే రోబో ఇక్కడ ఉంది కదా, మనకి ఈ రోబో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ వెట్ మాప్ సెక్షన్ అయితే ఉందన్నమాట. దీనికి 2 కంటైనర్స్ అయితే ఇస్తారు. ఒకటి వచ్చేసి ఓన్లీ డ్రై వేస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి, రెండోది వచ్చేసి మనకి ఇది మాప్ సెక్షన్ అనమాట. సో దీనిలో చూస్తున్నారు కదా, ఇది వాటర్ అయితే ఉంటుంది. వాటర్ అయితే పోసుకొని మనం అయితే క్లీన్ చేసుకుంటుండాలి. అలాగే దీనిలో ఇది డస్ట్ కలెక్ట్ చేసుకునే సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ చూస్తున్నారు కదా, లోపల డస్ట్ అయితే ఉంది. దీనిలో మనకి ఫస్ట్ నేను ఈ ప్రోడక్ట్ కొన్నప్పుడు నేను మాపింగ్తో పాటే కొన్నాను అనమాట. వీళ్ళు సేల్లో ఏంటంటే ఓన్లీ డస్ట్ ప్యాన్ కాకుండా ఇట్లా మాపింగ్ సెట్తో సహా ఇచ్చారు, అందుకని నేను మాపింగ్ సెట్తో సహా కొన్నాను అనమాట. దీనిలో నేను చూసిన ఫస్ట్ ఇష్యూ వచ్చేసి వాటర్ అయితే స్పిల్ అవ్వట్లేదు. కింద మ్యాట్ ఉంది కదా, ఇది అయితే స్పేర్ ఒక 3 ఇచ్చారండి. అండ్ దీంతోపాటు డిస్పోజబుల్ సింగిల్ టైం యూసేజ్ మ్యాట్స్ కూడా ఇచ్చారనమాట. నేనైతే ఎక్కువ వాడలేదు, బట్ ఈ రీయూజబుల్ మ్యాటే నేను వాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనిలో చూసిన బిగ్గెస్ట్ ఇష్యూ వచ్చేసి వాటర్ అయితే రాదు, ఓన్లీ డ్రై మాప్ మాత్రమే జరుగుతుంది, అండ్ వెట్ మాప్ అయితే అసలు జరగట్లేదు. అందుకని చెప్పి నేను కంపెనీకి ఇష్యూ రైజ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, మీరు రోబోని పంపించండి, మేము చెక్ చేసి ఇష్యూ అయితే రిజాల్వ్ చేస్తామని చెప్పారు. వాళ్ళకి నేను పంపించిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 2.5 months వరకు వాళ్ళు రోబోని దాని దగ్గర పెట్టుకొని నేను చూస్తున్నాం అని చెప్పి లాస్ట్కి ఈ సెట్ అయితే మార్చి పంపించారు. సో ఇది వచ్చేసి రీప్లేస్డ్ వెట్ మాప్ సెట్ అనమాట. సో పాత సెట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది. దాని లోపల మనకి సేమ్ ఈ డస్ట్ బాక్స్ ఉంది కదా, ఇది కూడా ఈ సెట్ మొత్తం నాకైతే రీప్లేస్ చేసి పంపించారు. సో ఈ రీప్లేస్ చేసిన తర్వాత కొన్ని రోజులు జస్ట్ లైక్ ఒక 1 week అలా మాత్రం బాగా పనిచేసింది. దాని తర్వాత నుంచి సేమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. నేను ఇది వాటర్ రావట్లేదు, ఓన్లీ డస్ట్ ఒకటే కలెక్ట్ చేస్తుంది, ఏం చేయాలని చెప్పి ఇంకా కొంచెం అలానే వాడుతూ ఉండేవాడిని. సో ఈ టర్మినల్స్ కూడా ఏమన్నా సరిగ్గా కాంటాక్ట్ అవ్వట్లేదేమో అని ప్రతిసారి దీన్ని క్లీన్ చేసి పెట్టేవాడిని అనమాట. అయినా కానీ వాటర్ అయితే బయటికి రావట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ రోబోలో ఇది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రోబో ఈ స్పేర్ పార్ట్స్ ఈ వెట్ మాప్ సెట్ని పక్కన పెట్టేసి మనం రోబోని కనుక చూసుకున్నట్లయితే రోబో ఇలా ఉంటుంది మొత్తము. అండ్ దీనిలో వచ్చేసి లైడార్ సెన్సార్స్ అయితే ఉంటాయి. మనకి తిరిగినప్పుడల్లా ఈ ఎల్లో పార్ట్ అయితే బాగా తిరిగి దానిలోంచి సెన్సార్స్ వల్ల మనకి మ్యాపింగ్ కానీ లేదా రోబో మూమెంట్ కానీ అంతా ఈ లోపల ఉన్న సెన్సార్ ద్వారా రన్ అవుతుంది. అలాగే చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సెన్సార్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కూడా సెన్సార్స్ ఉన్నాయన్నమాట. ఈ సెన్సార్స్ అన్నీ యూస్ చేసి రోబో అనేది మూమెంట్ కానీ క్లీనింగ్ కానీ అన్నీ చేస్తుంది. అది ఇప్పుడు మీరు వీడియోలో వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా మూవ్ చేసినప్పుడల్లా కీ అని సౌండ్ అయితే వస్తుంది. అదిగోండి అలా కీ అని సౌండ్ అయితే వస్తుంది. అది కూడా నేను కంప్లైంట్ చేశాను, వాళ్ళైతే ఏమీ దాని గురించి యాక్షన్ అయితే తీసుకోలేదు. నా ప్రకారంగా అయితే అసలు సర్వీస్ ఇస్ ద వర్స్ట్ సర్వీస్ ఎవర్. నేనైతే ఏ ప్రోడక్ట్ కొన్నా ఏది చూసినా కానీ సర్వీస్ అనేది బాగుంది. అసలు రియల్మీ వాళ్ళ టెక్ లైఫ్ రోబో వ్యాక్యూమ్ మీద అసలు సర్వీస్ అనేది వర్స్ట్ సర్వీస్ ఎవర్. నాకైతే అసలు నచ్చట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం చెప్పినా కానీ అసలు వాళ్ళైతే పట్టించుకోవట్లేదు. అండ్ గోయింగ్ టు ద బ్యాక్ సైడ్, రోబోని ఇలా తిప్పితే మనకేంటంటే ఇక్కడ మీరు చూశారు కదా, ఈ బ్రషెస్ అనేవి విరిగిపోతున్నాయి. నేను ఆ వీడియో కూడా ఇప్పుడు లింక్ చేస్తాను.
ఆ బ్రషెస్ విరిగిపోయింది చూశారు కదా, దానిలో ఏంటంటే ఈ బ్రష్లు విరిగిపోతుంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతామని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో చూస్తుంటే నాకైతే ఒక్క చోట కూడా ఈ స్పేర్ పార్ట్స్ అయితే దొరకట్లేదు. ఆఫ్టర్ మార్కెట్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, కానీ వాటికి ఏంటంటే మనకి దీనికి సైజ్ సూట్ అవుతుందా లేదా తెలియదు. నేను టెంపరీగా వచ్చేసి నేను ఇక్కడ ఫెవిక్విక్ వేసి వాడుతున్నాను అనమాట. అది జస్ట్ వన్ రౌండ్ 2 రౌండ్స్ కల్లా మీకు దిగిపోతుంది, ఇరిగిపోతుంటాయి, మళ్ళీ స్ప్లిట్ అయిపోయి పడిపోతుంది. సో ప్రస్తుతానికైతే అది నాకు ఏమన్నా ఆఫ్టర్ మార్కెట్ బ్రషెస్ ఎక్కడన్నా కనిపించి దీనికి సూట్ అవుతుందని తెలిస్తే కనుక నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అలాగే చూసుకుంటే ఇది మెయిన్ బ్రష్ అనమాట. సో మనం దీన్ని ఇలా తీసినప్పుడు ఏంటంటే మెయిన్ బ్రష్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా, ఇది మెయిన్ బ్రష్. ఇది కూడా నాకు దొరకట్లేదు, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది దీని పని. బట్ నాకైతే మెయిన్ బ్రష్ కూడా నాకు ఎక్కడా దొరకట్లేదు. ఇది మెయిన్ బ్రష్ ప్లస్ సైడ్ బ్రషెస్ ఇవైతే ఆల్మోస్ట్ వేర్ అండ్ టేర్ ఉంటుంది కదా మనం వాడిన తర్వాత, ఆ వేర్ అండ్ టేర్ వల్ల ఇది కొత్తది రీప్లేసబుల్ స్పేర్ పార్ట్స్ చూద్దామంటే మాత్రం నాకైతే ఎక్కడ దొరకట్లేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ సెక్షన్, సో మనం చూసినట్టయితే ఈ రోబో లోపల బ్యాటరీ ఉంది. ఫస్ట్లో నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మా ఇంటిని 1.5 టైమ్స్, అంటే ఒకసారి ఇల్లంతా ఫుల్గా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఇంకొక హాఫ్ హౌస్ని అయితే క్లీన్ చేసేది. బట్ ఐ సస్పెక్ట్ సంథింగ్ వాజ్ రాంగ్, ఎందుకంటే నేను దీన్ని రిపేర్కి నేను సర్వీస్ సెంటర్కి పంపించిన తర్వాత నుంచి అయితే నా ఇంటిని ఒక్కసారి కూడా క్లీన్ చేయట్లేదు. అప్పటి వరకు బాగుంది, బట్ దాని తర్వాత నాట్ ఈవెన్ ఫుల్ హౌస్, జస్ట్ ఒక 70% ఆర్ 80% ఆఫ్ ద హౌస్ చేసేసి మళ్ళీ ఛార్జింగ్కి వచ్చి మళ్ళీ ఆ మిగతా 20% అయితే చేస్తుంది. బ్యాటరీ మాత్రం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది ఛార్జర్ సెట్ అనమాట. ఛార్జింగ్ కూడా చాలా డిలే ఛార్జింగ్ అనమాట. ఇదండి దీనిలో ఉంది. అండ్ మనం డ్రై సక్షన్ సెట్ తీసుకుంటే కనుక మనకి చూస్తున్నారు కదా, ఈ మెయిన్ ఫిల్టర్ అయితే ఉంది, హెపా ఫిల్టరు. దీని లోపలిది మనకి ఈ ఫిల్టర్ కూడా దొరకట్లేదు ఆన్లైన్లో. అసలు వీళ్ళు రోబోని అయితే లాంచ్ చేశారు, బట్ ఈ ఫిల్టర్స్ కానీ ఇవి కానీ అసలు స్పేర్ పార్ట్స్ అనేది అమ్మకుండా మరి వీళ్ళు ఎందుకు ఇంత ఉన్నారో అయితే నాకైతే తెలియదు. బట్ ఎక్కడన్నా దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఎవరన్నా వాడుతుంటే కనుక దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇదండి ఈ డస్ట్బిన్ సెట్. దీన్ని ఫ్రీక్వెంట్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అలాగే డస్ట్ని రిమూవ్ చేస్తుండాలి. ఈ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ సెన్సార్స్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక రోబో వెళ్ళి సడన్గా చైర్ని కానీ లేకపోతే ఏమైనా టూల్స్ని కానీ కొట్టేసుకుంటుంది. అలాగే ఈ సెన్సార్స్ని కూడా ఏంటంటే లోపల మీరు ఏమైనా ఇయర్ బడ్ కానీ ఏమైనా తీసుకొని అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ సెన్సార్ని కూడా మెయిన్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇది వచ్చేసి మన రియల్మీ టెక్ లైఫ్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఒక రివ్యూ. నాదైతే నేను అప్రాక్స్గా చెప్తే ఒక 1.5 ఇయర్ అలాగైతే నేను దీన్ని వాడిన తర్వాత ఇది నా రివ్యూ అనమాట. సో ఎవరన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమన్నా స్పేర్ పార్ట్స్కి మీరు ఎక్కడన్నా ఆ స్పేర్ పార్ట్స్ కనుక పనిచేస్తుంటే కనుక లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.